హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై డైరీస్. ఇప్పుడైతే మనమైతే మన షూటింగ్లో సెకండ్ షెడ్యూల్కి అయితే వచ్చేసాం. అండ్ ఈ మధ్య నేనైతే లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఫుల్ షూటింగ్లో అండ్ ప్రొడక్షన్లో అండ్ మన అవర్ క్రియేట్ వర్క్స్లో అన్నిట్లో బిజీగా ఉన్నాను. సో అప్లోడ్ చేయలేకపోతున్నాను, ఏమనుకోబాకండి. కానీ ఒక్కసారిగా నేను కానీ ఫ్రీ అయిపోతే ప్రతి ఒక్కటి మీకైతే వీడియోస్ అన్ని రెడీగా చేసి పెట్టుకున్నాను. అవి ఎడిట్ చేసి నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనమైతే ఫస్ట్ షెడ్యూల్ వీడియో ఎలాగ రిలీజ్ చేసాం. సెకండ్ షెడ్యూల్ ఇది ఫిల్మ్ మేకింగ్లో సెకండ్ షెడ్యూల్ ఇది. అండ్ ఈ డెమో ఫిల్మ్ కోసం మేము ఎంత కష్టపడుతున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. అండ్ ఇక్కడ చూడండి, మార్నింగ్ అయితే ఆ రోజు షూట్ కంప్లీట్ చేసుకొని అండ్ సెకండ్ అదే రోజు మధ్యాహ్నం అయితే మనం ఒక లొకేషన్ దగ్గర అయితే షూట్ ప్లాన్ చేసుకున్నాం. అక్కడికి అందరు వచ్చేసాము. అండ్ స్క్రిప్ట్ అండ్ కెమెరాలు బ్యాగ్లు అన్నీ వచ్చేసాయి. సో ఒక్కసారి లెన్సులు అన్ని సెట్ చేసుకుంటున్నాం. సో అందరు యాక్టర్స్ కూడా అందరు వచ్చేసారు ఆ మార్నింగ్ జరిగిన షూటింగ్ ప్లేస్ నుంచి. అండ్ మధ్యాహ్నం సెకండ్ ప్లేస్కి అండ్ సీన్ అయితే జూనియర్ ఆర్టిస్టులు అందరూ వచ్చేసారు. సో మొత్తాన్ని సెట్ చేసాం. మనం కూడా ఎక్కడో దగ్గర కనిపిస్తే బాగుంటుంది అని చెప్పి నేనైతే అట్లా వెళ్ళి నిలబడ్డాను. ఆ సీన్ అయితే చాలా బాగా జరుగుతుంది. అటుపక్క చూస్తే మన వాళ్ళందరూ సీన్ని చూస్తూ ఉన్నాడు. మన సుందర అయితే ఆ సీన్ని తీస్తూ ఉన్నాడు. ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను, ఫిల్మ్ మేకింగ్ అనేది మీరు చూసినంత ఈజీ అయితే కాదు. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా ఓపిక ఉండాలి. ఎన్నో 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 సంవత్సరాలు పడుతుంది కొన్నిసార్లు. ఇప్పటికీ ప్రతి ఒక్కడు చెప్పే మాట షార్ట్ ఫిల్మ్ ఏముందిలే, ఎవరైనా చేసేయగలుగుతారు. చేసేవాడికే తెలుస్తుంది దాంట్లో ఎంత విషయం ఉంటుందో, ఎంత కష్టం ఉంటుందో, ఎంత స్ట్రగుల్ ఉంటుందో. అండ్ ఇంతమందిని ఒక కథ ఇంతమందిని హోల్డ్ చేసుకొని ఇప్పుడు మీరు జస్ట్ ఊరికే లెక్కేసుకుంటేనే ఇంచుమించు ఆ కెమెరా ముందు 20 మంది ఉన్నారు. ఆ 20 మంది ఒక మనిషిని నమ్మి, ఒక కథని నమ్మి, ఒక సీన్ని నమ్మి చేయాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. సో ఫిల్మ్ మేకింగ్ మీద ఎంత ప్యాషన్ అండ్ యాక్టింగ్ మీద వచ్చు, డైరెక్షన్ మీద వచ్చు, ఇప్పుడు ఏదో ఒక క్రాఫ్ట్లో ఫిల్మ్ మేకింగ్లో దేని మీద ప్యాషన్ అవ్వచ్చు, ఇంకేదో ఆ పిచ్చి కానీ లేకపోతే ఇదైతే చేయలేం. చాలా బాగా అయితే మార్నింగ్ షూట్ అయితే జరిగింది. అండ్ నైట్కి అయితే వచ్చేసాం. నైట్ ఫుల్ చీకటి అయిపోయింది. అండ్ బట్ మనకైతే షూటింగ్ నైట్ ఉంది, ఎందుకంటే నైట్ సీన్స్ చాలా ఉన్నాయి కాబట్టి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో నైట్ సీన్స్ అన్నీ ఒకసారి రిహార్సల్ చేసుకొని అన్నీ అందరు రెడీ అయిపోయాం. సో జస్ట్ అబౌట్ టు షూట్ అనమాట. చూడండి, ఆ ఊరు మొత్తం ఫుల్ చీకటి అయిపోయింది. ఇప్పుడు ఆ నైట్ షాట్స్ ఎలా తీస్తాం అనేది చూస్తూ ఉన్నాను. అందరూ అయితే ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. అండ్ నైట్ చాలా మంచి సీక్వెన్స్ అయితే ఉంది. సో వెయిటింగ్ అనమాట, ఎలా వస్తుందో వెయిట్ చేద్దాం. అండ్ ఈ ఊర్లో చాలా చాలా చెట్లు అయితే ఉన్నాయి. ఫుల్ డార్క్ ఉంది. మన లైట్లు, మన ఫోన్ లైట్లు, మన ఎల్ఈడి లైట్లు, మన షూటింగ్ తెచ్చిన అన్ని లైట్లన్నీ ఆపేస్తే మనమే కనిపించము. సో అంత డార్క్గా ఉంది. కానీ మనకి షూట్ ఉంది కాబట్టి సో మనం ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉండి షూట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎప్పుడైనా షూటింగ్ అయితే చేయాలి కదా. అండ్ నైట్ షూట్స్ అన్నీ ఇలానే ఉంటాయి. సో నైట్లో షూట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ లైటింగ్ అవ్వచ్చు, అండ్ మనం లాగ్లో తీస్తున్నాం కాబట్టి ఇంకా చాలా పర్టికులర్గా ఉండాలి. అండ్ నాయిస్ ఎక్కువ రికార్డ్ అవుతూ ఉంటుంది. సో లైటింగ్ అంతా బాగా చూసుకుంటూ ఉండాలి. అండ్ ఎస్, ఆ మెయిన్ సీక్వెన్స్ అయితే వచ్చేసింది. అండ్ మెయిన్ సీక్వెన్స్ జరుగుతూ ఉంది. సో మొత్తం రివీల్ చేయకూడదు, మనమైతే అసలు ఎక్కువ రివీల్ చేయకూడదు. షూట్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి, అవన్నీ మనం ఫాలో అవ్వాలి. యాజ్ అ టీమ్ మెంబర్గా నేనైతే అన్ని ఫాలో అవుతున్నాను. అండ్ మాటలోనే సెకండ్ డేకి వచ్చేసాం. సెకండ్ డే మన రాకేష్ అయితే దిగేశాడు మన చెన్నై నుంచి. అండ్ ఇక్కడైతే కొన్ని కొత్త ఇంప్రూవైజేషన్స్తో మనం సెంటర్లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ షూట్ చేయబోతున్నాము. మునికుమార్ అయితే ఆటో వచ్చా రాదా అని వచ్చిన డౌట్ ఉంది. కానీ మనోడైతే ఆటో తోలిపోయినొక్కడు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆటో మనోడు పర్లేదు, ఆటో ఇంకా ఏదైనా మనకి నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్లో మనోడికి ఆటో సీక్వెన్స్ అయితే పెట్టవచ్చు. సో ఫుల్ ఎండ అనమాట. అందరం ఫ్రస్ట్రేట్లో ఉన్నాం. అంటే ఎండ మొహం మీద పడుతుంది, ఫుల్ చెమటలు. అండ్ క్లిప్స్ తీసుకుంటా ఉన్నాం. అండ్ అందరూ అదే మూడ్లో ఉన్నాం, ఆ షూటింగ్ మూడ్లో ఉన్నాం. టెన్షన్గా ఉంది. అండ్ మనకు కావాల్సిన సీన్ పర్ఫెక్ట్గా వస్తుందా రాదా, ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది. మన రాకేష్ అయితే చెప్తూ ఉన్నాడు, ఇలా ఉంటుంది, ఇలా పెట్టుకుందాం, ఇలా చేద్దామని చెప్పేసి. ఫిల్మ్ మేకింగ్ అనేది ఎప్పుడు క్రియేటివ్ స్పేస్లో ఉండాలి. సో వన్స్ మనం ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎంత క్రియేటివ్గా ఎంత కొత్తగా చూపించగలుగుతాం అనేదే
ట్రై చేస్తూ ఉండాలి. వెంకట్ సార్ అయితే బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు సీను. ఇంకేం గాయస్, ఫస్ట్ అందరు చూస్తున్నాడు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ మన అకౌంట్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీన్ అయితే స్టార్ట్ చేసాం, అనగా ఫోన్ లోపల పెట్టేసాను. అది కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ షెడ్యూల్కి అయితే వచ్చేసాము. ఈవినింగ్ అంతా షూటింగ్ అంతా అన్ని రెడీ అయిపోయి నేను ఎప్పుడెప్పుడు వీడియోస్ తీస్తున్నానంటే షూటింగ్కి అంటే ఆ సీన్ స్టార్ట్ అయ్యే ముందో లేకపోతే అంతా అయిపోయిన తర్వాత అదే స్టార్ట్ చేస్తున్నాను. అదే మధ్యలో అసలు మనం ఫోన్ ఓపెన్ చేసే అంత గ్యాప్ ఉండదు. అసలు ఒక్కసారి కెమెరాలు లైట్లు అన్నీ ఫిక్స్ అయిపోయి యాక్టర్స్ ఆర్ రెడీ అంటే ఫోన్లన్నీ ఆఫ్ చేసి లోపల పెట్టేసి మనం సీన్ లోపలికి వెళ్ళిపోవాలి. మనకి ఏం హెల్ప్ చేయాలి అవన్నీ చూసుకుంటూ ఉండాలి. సో ఇంకేం ఫ్రెండ్స్, అలా మొత్తం నైట్ షెడ్యూల్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆ రోజైతే కంప్లీట్ చేసాం. స్టే ట్యూన్, మరిన్ని కొత్త విషయాలతో ఐ విల్ బి బ్యాక్ సూన్.